భార్యకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. భర్తతో విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు భరణం ఇవ్వాల్సిందే అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భరణం అనేది మహిళల ప్రాథమిక హక్కని అంది. ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మొహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. భరణంతో మతానికి సంబంధం లేదని, మహిళలందరికీ ఇది వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ స్పష్టం చేశారు. భరణం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొహమ్మద్ సమద్ తన భార్యకు 10,000 భరణం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సమద్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఫ్యామిలీలో సమద్ కు 20,000 భరణాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి హైకోర్టులో సవాలు చేస్తూ 10,000 రూపాయలకు మార్చారు. మళ్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును సమద్ ఆశ్రయించగా భంగపాటు ఎదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం భరణం చెల్లించాలంటూ స్పష్టం చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య ఆర్థిక స్వేచ్ఛను భర్త గౌరవించాల్సిందే అని స్పష్టం చేసింది. భార్యతో జాయింట్ బ్యాంక్ ఖాతా తెరవాలని, ఏటీఎం కార్డు కూడా ఇవ్వాలని సూచించింది. గృహిణికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహిణుల త్యాగాలు, సేవలను గుర్తించాలని ఈ తీర్పులో న్యాయమూర్తులు స్పష్టం చేశారు.